సార్ మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే చేసినందుకు మేము వైజాగ్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. మండే రోజు మార్నింగ్ ఇంత ఫుల్ చూడడం చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. హైదరాబాద్లో ఇరగాడేస్తుంది. ఇవాళకి గ్రాస్ టోటల్గా 25 crores చేయడం, అది మాలాంటి సినిమా చేయడం మాకు చాలా కొత్తగా చాలా ఎక్సైటింగ్గా ఉంది. అన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్లో చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్నారు. నేను చూడని వాళ్ళని ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కోర్ట్ సినిమా చూడండి. ఇది ఈ నిమిషానికి ఈ క్షణానికి ఒక ఇంపార్టెంట్ ఫిలిం అని అందరూ అంటున్నారు. అండ్ ఇంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. ఇది కూడా ఈ సినిమా కూడా వైజాగ్లోనే ముఖ్యంగా ఇట్స్ సిచ్యువేటెడ్ ఇన్ వైజాగ్ నడుస్తుంది. అండ్ ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి నా తరఫున, మా టీం తరఫున, మా ప్రొడ్యూసర్స్ ప్రశాంతి గారు, దీప్తి గారు, మా ప్రెజెంటర్ నాని గారు, అందరు కృతజ్ఞతలు చెప్తున్నాం. చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే ఒకరికి చెప్పండి, నచ్చపోతే 100 మందికి చెప్పండి. దానికంటే ముందు సినిమా చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. కోర్టు సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను. నేను చేసిన ప్రతి సినిమా కూడా ఈ ఏరియాలో చాలా బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి. ద బెస్ట్ మూవీ ఇప్పటివరకు నేను యాక్ట్ చేసిన సినిమాల్లో ఇంత పెద్ద హిట్ అయిన మూవీ కోర్టు సినిమా. ఈ సినిమా డైరెక్టర్ కూడా సీతంపేట కుర్రాడు, వైజాగ్ కుర్రాడు. ఎంత బాగా డీల్ చేశాడంటే, ఇలా కూడా సినిమా తీయొచ్చా, ఇలాంటి పాయింట్స్ ప్రజలకు ఏదైతే అవగాహన ఇవ్వాల్సిన, ప్రభుత్వాలు చెప్పాల్సిన పాయింట్స్ని ఒక లవ్ స్టోరీ తోటి, ఒక చిన్న కమర్షియల్ సినిమాల్లో ఉండే బ్లడ్ చుక్క లేకుండా ఈ సినిమాని తయారు చేశాడు. మీరందరూ ఈరోజున ఇంత గొప్పగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీడియా అండ్ టు ద విజయనగరం ఆడియన్స్, ఈరోజు సినిమాకి వస్తున్న ఈ రెస్పాన్స్ చూస్తే చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది. అంటే రెగ్యులర్గా ఉండే 4 పాటలు 4 ఫైట్లు సినిమా కాకుండా ఒకటే పాట ఉండి ఒక మంచి కథ చెప్పడానికి ప్రయత్నించిన సినిమా చేసినా సరే ఎంత వండర్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారు, ఎంత మంచి రెస్పాన్స్ ఇస్తారని ప్రూవ్ చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్లాంటి రిజల్ట్ రావడం వల్ల ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి, ఇలాంటి ఎనర్జీ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ. చందు జాబ్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఆ మండే రోజు మ్యాట్ని ఫుల్ అవడం అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మా ఇంత చిన్న సినిమాని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో, తెలంగాణ మొత్తంలో హౌస్ఫుల్స్, అన్ని షోస్ చాలా పాజిటివ్గా నడుస్తున్నాయి. అలాగే అంటే మేము వైజాగ్ వచ్చాం. వైజాగ్లో ఎలా అయితే అంటే ఎంత బాగా రెస్పాన్స్ వస్తుందని ఫస్ట్ మేము వైజాగ్లో స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మేము మళ్ళీ విజయనగరం వచ్చాం. అదే రెస్పాన్స్ ఉంటుంది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మమ్మల్ని ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి పంపించిన మా నాని గారికి, దీప్తి గారికి, ప్రశాంతి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాం నా తరపు నుండి. అండ్ జాబ్లీ తరపు నుండి. జాబ్లీ మాట్లాడదంట, బట్ మీ అందరి ప్రయోగం చేసి నాకు మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.